హలో ఆల్, ఈరోజు మనం మామిడికాయ పప్పు చేసుకుందాం. ఇదిగోండి. సో ముందు మనం మామిడికాయని ఇంట్రడ్యూస్ చేస్తాం. దీన్ని తోతాపురి మామిడికాయ అంటారు బెంగళూరులో. ఇలా వంకరగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదే నాకు దొరికింది. సో దీంతో నేను చేస్తున్నాను. మీరైతే ఇంకొక కాయని తీసుకోవచ్చు. ఇక్కడ రౌండ్గా ఉంటుంది, థిక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ మామిడికాయ పప్పు అయితే మరీ టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. ఇది కొంచెం పులుపు తక్కువ. సో ఇదే దొరికింది నాకు ఈరోజు. సో దీంతోనే చేస్తున్నాను నేను. సమ్మర్లో ఒక్కసారైనా మనం మామిడికాయ పప్పు తినకపోతే అది సమ్మరే కాదు కదా. సో స్టార్ట్ చేద్దాం. సో ఇది ముక్కలుగా కోసేసుకున్నాం. దీన్ని పప్పుని రకరకాలుగా చేస్తారు. సో కొంతమంది ఫుల్ కాయ వేస్తారు, కొంతమంది కొంచెం కొంచెంగా వేసుకుంటారు, అంటే కాయని బట్టి. నేను ముందే చెప్పాను కదా, తోతాపురి కొంచెం పులుపు తక్కువ ఉంటుందని. సో నేను కాయ ఎంత వేసానండి, అది మీ ఇష్టం. ఇంకా దీన్ని కుక్కర్లో వేసుకోవచ్చు. ఈ టమాటా, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ వేస్తే బాగుంటుంది. పప్పు ఉడికే లోపల మనం చికెన్ అంతా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మేబీ అలా పప్పు చేపిస్తారు. పప్పు ఉడికిపోయింది. ఈ మాత్రం ఉడికితే చాలు. ఓకే, ఇంకా నెక్స్ట్ దీన్ని మ్యాష్ చేయాలి, అంటే పప్పుని రామాలన్నమాట. సో మనకి ఇప్పుడు దీంతో పని, దీంతోనే మనం పప్పు ఎనపాలన్నమాట. ఓకే, దీన్ని పప్పు గుత్తి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో మ్యాషర్ అంటారు. దీన్ని నేను నా పెళ్ళైన కొత్తలో కేఆర్ మార్కెట్లో తీసుకున్నాను, జస్ట్ ఒక 20 రూపీస్కి. ఓకే, మన పప్పు ఎనిపేసి రెడీగా ఉందండి. యాక్చువల్గా పప్పు ఎనిపే విధానంలోనే టేస్ట్ ఉంటుందంటారు పెద్దలు. యాక్చువల్గా అంత నీట్గా మెత్తగా మ్యాష్ అయిపోతుంది పప్పుది. దీనికంతా ఒక టెక్నిక్ ఉంటుంది, అదంతా ఫాలో కావాలి నీట్గా చేయడం. ఓకే, అంత చేయలేదు, అయినంత చేశాను అన్నమాట. పప్పుకి తాలింపు రెడీ. తాలింపు వేసిన తర్వాత దాన్ని వెంటనే మనం మూత పెట్టాలి. సో కొంచెం సెకండ్ తర్వాత చూద్దాం పప్పు ఎలా ఉందో. సో నీట్గా తాలింపు అయిన తర్వాత తినడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేసి చెప్తాం మన మామిడికాయ పప్పు ఎలా ఉంది. సో మనకి మామిడికాయ పప్పు రెడీ. తినడానికి కొంచెం సేపు వెయిట్ చేస్తాం, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినేద్దాం. మన పప్పు తినడానికి రెడీ. కొంచెం నెయ్యి వేసుకొని తినేద్దాం. తినేద్దాం. చాలా బాగుంది, ట్రై చేయండి. ఓకే, బాయ్.